హలో అందరికీ వెల్కమ్ టు సుకన్యాస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ బాగా ఫ్రై అవ్వాలి. టమాటోస్ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి మనకి ఆయిల్ బయటికి రావాలి. అలా వస్తే బాగా ఫ్రై అయినట్టు. ఇలా ఫ్రై అవుతున్న దాంట్లో ఇప్పుడు టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టమాటోస్ కట్ చేసి మిక్సీ పట్టుకున్నాను. మీ ఇష్టం, చికెన్ క్వాంటిటీని బట్టి మీరు చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ టూ టమాటోస్ తీసుకున్నాను నేను, మీ ఇష్టం. ఈ 2 టమాటోస్ ప్యూరీ నేను యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. టమాటో పేస్ట్లో నుంచి కూడా మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది రాదు. ఇప్పుడు దీంట్లో చికెన్ యాడ్ చేసుకుంటున్నానండి. చికెన్ ఇక్కడ 1/2 kg తీసుకున్నాను. చికెన్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న చికెన్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అవుతున్న చికెన్ కాసేపు మనం లిడ్ పెట్టేసి ఒక 10 minutes వదిలేయాలి. ఇలా వదిలేస్తే మనకి చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వస్తాయి కదా, అంతసేపు మనం మూత పెట్టి వదిలేయాలి. 10 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే ఇదిగో చూడండి ఇలా ఉంటుంది చికెన్. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం యాడ్ చేశాను. కారం కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనికి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. గ్రేవీ కాదు కదా, మనం కర్రీ గ్రేవీ టైప్లో రైస్లోకే బాగుంటుంది. ఇది మనకి టిఫిన్స్లోకి కాబట్టి, దోశలోకి కాబట్టి కొంచెం లిక్విడ్గానే ఉండాలి కర్రీ. మరీ గ్రేవీలా ఉంటే బాగుండదు. వాటర్ పోసుకున్నాక ఒక 10 minutes లిడ్ పెట్టి మళ్ళీ ఉడికించాలండి. తర్వాత లిడ్ తీసేసి దీంట్లో ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత అలాగే గరం మసాలా అండ్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర అండ్ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నాకు అక్కడ కొత్తిమీర లేదు, అందుకని కర్రీ లీవ్స్ ఒకటి యాడ్ చేశాను. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఎందుకు యాడ్ చేశానంటే పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుంటుంది, అందుకని యాడ్ చేశాను. మీరు కూడా ఎప్పుడన్నా కర్రీ దించేసేటప్పుడు వేసి చూడండి, స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, కర్రీ బాగుంటుంది. చూసారు కదా, కర్రీ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో కాంబినేషన్ దోశ వేసుకుంటున్నాను. ఇక్కడ ప్యాన్ పెట్టేసి దోశ వేస్తున్నానండి. దోశలోకి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది, అందరికి తెలిసిందే. కాకపోతే ఈ స్టైల్లో కర్రీ ఇలా చేసుకొని మసాలాస్ ఎక్కువ లేకుండా లైట్గా వేసుకొని చేసుకున్నా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది ఇది కర్రీ. సరే కదా, వేడి వేడి దోశ, వడ అండ్ చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్ అండి. మీకు కనుక ఈ స్టైల్ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అంతవరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్